ప్రైవేటు పిచ్చి పరాకాష్ఠకు చేరింది. మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్, నిన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, నేడు రోడ్లు. ఇలా ప్రైవేటీకరణకు కాదేది అనర్హం అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. తాజాగా జీవీఎంసీ పరిధిలో ఉన్న రోడ్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు బాబు సర్కారు సిద్ధమైంది. దీంతో మరోసారి చంద్రబాబు ప్రైవేటు మోజుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు పూర్తి విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పే కుట్ర శరవేగంగా సాగుతుంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయకుండా చూస్తామని ప్రభుత్వమే నిర్వహించేలా చేసే బాధ్యత తనదే అని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు ఆ విషయంలో మాట తప్పారు. కేంద్ర ప్రభుత్వంలో భాగమై ఉండి కూడా స్టీల్ ప్లాంట్ను కాపాడడం లేదు. అంతేకాదు కార్మికులను, ఉద్యోగులను విమర్శిస్తూ వారు భారమయ్యారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంతో కష్టపడి సాధించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరు చెప్పి ప్రైవేటు పరం చేస్తున్నారు. ఇందుకోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ భారీ ఉద్యమమే చేస్తుంది. ఇప్పటికే 1 కోటికి పైగా సంతకాలను సేకరించి ప్రజా అభిప్రాయాన్ని తీసుకువెళ్లి గవర్నర్కు అందించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రైవేటీకరణపై ఎన్ని విమర్శలు వచ్చినా ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 88 కిలోమీటర్ల రహదారులను ప్రైవేటు కంపెనీలకు అప్పగించి వాటి నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిది కాదు, ప్రైవేటు సంస్థలదేనని చెప్పడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు 300 కోట్ల రూపాయల ప్రజల డబ్బును ప్రైవేటు సంస్థలకు అప్పగించి వారితో రోడ్ల నిర్వహణ చేయించడానికి చూస్తున్నారు. దీనిపై గతంలో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో రచ్చ అయింది. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్లో ఉండేటటువంటి కార్మికులు పనిచేయరు, ఇళ్లలో పడుకుంటారు, సోమరిపోతులైనటువంటి వాళ్ళు పని చేయకుండా జీతాలు అడుగుతూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ అనే నష్టాలు బారిపడింది, అది వైట్ ఎలిఫెంట్గా మారిందని విశాఖపట్నం ప్రజానీకాన్ని తోలనాడాడు. అలాగే ఇప్పుడు విశాఖపట్నం ఆయన ఆదేశం చేశారు, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో రోడ్లన్నింటిని కూడా 10 ఏళ్లకు ప్రైవేటీకరణ చేయాలని ఈరోజు జరిగినటువంటి కార్పొరేషన్లో వాళ్ళ మేయర్ గారి చేత తీర్మానం పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు. అంటే విశాఖపట్నం ప్రజలు మంచి వాళ్ళని చెప్తూనే విశాఖపట్నం ప్రజానీకానికి చెడ్డగోపురం పెడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటి వరకు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్గా ఉంది. రేపు ఇప్పుడు ప్రైవేట్ రోడ్లు వచ్చేసినాయి కదా, ప్రైవేటు రోడ్లతో పాటు మంచినీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, పార్కులను ప్రైవేటీకరణకి ఇస్తారు, అండర్గ్రౌండ్ డ్రైనేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు, అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అందువల్ల 98 వార్డులను కూడా ప్రైవేటీకరణ చేస్తారు. అప్పుడు కార్పొరేటర్లు ఎవరు ఉంటారు? ప్రైవేట్ కార్పొరేటర్లు వచ్చేస్తారు. అలాగే ప్రైవేట్ మేయర్లు వస్తారు, ప్రైవేట్ డిప్యూటీ మేయర్లు వస్తారు. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కాస్త మహావిశాఖ నగర పాలక సంస్థ ప్రైవేట్ లిమిటెడ్గా ప్రైవేట్ కార్పొరేషన్గా మార్చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఆ దిశగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ అడుగుతున్నాడు. దేశంలో ఎక్కడైనా మున్సిపల్ కార్పొరేషన్లో రోడ్లను ప్రైవేటీకరణ చేశారా? పిచ్చి ముదిరిన చంద్రబాబు నాయుడు గారికి. ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు ససేమిరా అంటున్నారు. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 88 కిలోమీటర్ల రహదారులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నిర్వహణ బాధ్యతల పేరుతో కోట్లాది రూపాయల ప్రభుత్వ డబ్బును ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టడానికి చూస్తున్నారు. రోడ్ల పీపీపీకి సంబంధించి విధి విధానాలను ప్రజలకు వివరించకుండా ప్రజల ఆస్తిని దోచిపెట్టడం ఏంటని విశాఖ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే రోడ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.